జీవం కలిగిన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ఈ ఉదయకాల శుభాకాంక్షలు. ఈరోజు దేవుని వాక్యము, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనము. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు యొక్క జీవితం మనందరికీ కూడా ఒక ఆత్మీయమైన పాఠాలు, ఆత్మీయమైన మార్గదర్శకాన్ని చూపిస్తూ ఉంటాయి. ప్రార్థన గురించి మంచి పాఠం ఇక్కడ మనం నేర్చుకోగలుగుతాం. ప్రార్థనకు వచ్చే జవాబును నేరుగా సైతాను అడ్డగిస్తాడని స్పష్టంగా రాసి ఉంది. దానియేలు 21 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ప్రార్థనలో చాలా శ్రమించాడు. అయితే ఇక్కడ రాయబడిన దాని ప్రకారం అతనికి వెంటనే జవాబు రాకపోవడానికి కారణం దానియేలు యోగ్యుడి కాదని కాదు, అతని ప్రార్థన సరైనది కాదని కూడా కాదు. కేవలము సైతాను అడ్డగించినందువలన ఆయనకి వెంటనే జవాబు రాలేదు. నిజానికి దానియేలు ప్రార్థించడం మొదలు పెట్టగానే అతనికి జవాబు ఇవ్వడానికి దేవుడు తన దూతను పంపించాడు. అయితే ఒక దుష్టశక్తి ఆ దూతని ఎదుర్కొని అడ్డగించి దూతతో పెనుగులాడింది. అక్కడ పోరాటం జరుగుతున్న కాలము ఇక్కడ భూమి మీద దానియేలు ప్రార్థనలో పోరాడుతూనే ఉన్నాయి. అందుకే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం కదా, ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. పూర్తిగా 3 వారాల పాటు దానియేలుకు జవాబు రాకుండా సైతానుడు అడ్డగించాడు. దానియేలు దాదాపు ఆశ వదిలేసుకున్నాడు. దానియేలును పూర్తిగా అణగద్రొక్కేయాలని సాతాను అనుకుని ఉండొచ్చు. అయితే మనం భరించగలిగిన దానికంటే ఎక్కువ శోధన మన మీదికి రానివ్వడం దేవునికి ఇష్టం లేదు. చాలా మంది చేసే ప్రార్థనలు సైతాను చేత అడ్డగింపబడుతూ ఉంటాయి. అయితే మీ విశ్వాసం, ప్రార్థనలు అలా పెరిగిపోతూ ఉంటే మీకే లాభం. ఉన్నట్టుండి ఒక్కసారిగా వరదలాగా ప్రవహించి జవాబును లాక్కొస్తాయి. అంతేకాక అదనంగా కొన్ని ఆశీర్వాదాలు వాటితో పాటు కొట్టుకుని వస్తాయి. అంధకార శక్తి సైతానుడు పరిశుద్ధులకి, దేవుని నమ్ముకున్న బిడ్డలకి చేయగలిగిన హాని చేస్తూనే ఉంటాడు. అయితే ఎక్కువ ఒత్తిడులు, శోధనలు సహించిన ఆత్మే అతి విలువైనదిగా రూపుదిద్దుకుంటుంది. అలాంటి వారిని పరలోకం నిర్లక్ష్యం చేయదు. కాబట్టి ప్రియ మిత్రులారా, మనము అనుదినము తప్పక సేవిస్తున్నట్టు మన దేవుడు మనం రక్షిస్తాడు. మనం కోరుకున్నది, మనం అనుకున్నది, మనం చేసే ప్రతి ప్రార్థనకు జవాబు దయచేస్తాడని విశ్వాసంతో, నిరీక్షణతో ముందుకెళ్దాం. అటు కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన యేసయ్య, మీకు వందనాలు. రాత్రంతయు మమ్మల్ని మీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచి మీ కృపా హస్తాలతో తండ్రి మమ్మల్ని నింపి ఈ నూతన దినంలోనికి మమ్మల్ని ప్రవేశింపజేసినందుకే మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమంతా కూడా ప్రభా మమ్మల్ని మీ యొక్క శక్తి చేత, మీ బలం చేత, మీ ఆత్మ చేత మమ్మల్ని నడిపించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానియేలు వలె మేము ముమ్మారు ప్రభా ప్రార్థిస్తూ అనుదినము తండ్రి ఆయన మిమ్మల్ని స్తుతించినట్లుగా, సేవించినట్లుగా మేము కూడా మిమ్మల్ని అనుదినము కూడా ప్రభా సేవించే భాగ్యాన్ని, మీ దగ్గర నుంచి ప్రభా మీ యొక్క రక్షణను మేము పొందుకోగలిగే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. ఈ దిన దేవులతో మమ్మల్ని దీవించండి. ఏ విధమైన శోధనలు, బాధలు, అనారోగ్యాలు, ఉపద్రవాలు తండ్రి మేము ఓ ప్రభా మా జీవితంలో మాకు సంభవించకుండా మీరే మమ్మల్ని కాపాడి సంరక్షించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. మీ నెమ్మదితో మమ్మల్ని అందరు నింపి నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మనందరినీ బాగా దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.